హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ramaya.in యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎఫెక్టివ్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఫర్ యువర్ రీటైల్ స్టోర్, అయితే ఏదైతే మీ ఫిజికల్ స్టోర్ ఏదైతే ఉందో దానికి మీకు ఎఫెక్టివ్గా ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఏవైతే పెట్టుకోగలుగుతారో వాటి గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఫస్ట్ ప్రైజింగ్ మెథడ్ ఏంటంటే కాస్ట్ ప్లస్ ప్రైజింగ్. ఈ కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని ఒక 10 రూపీస్కి కొన్నారనుకోండి, అంటే మీకు అవుతున్న కాస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కొనడానికే మీకు 10 రూపీస్ అవుతుంది అనమాట. సో ఆ 10 రూపీస్ పైన మీకు ఎంతైతే మార్కప్ కావాలో, ఎంతైతే మార్జిన్ కావాలో అది యాడ్ చేసేసి అమ్ముకుంటారు అనమాట. సో దీన్ని ఏమంటారు మనం కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అని అంటాం. సో కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ తర్వాత ఇంకొక మెథడ్ ఉంది ఏంటంటే, కాస్ట్ ప్లస్ ప్రైజింగ్లో మీకు ఎంత మార్జిన్ అయితే మీకు వర్కౌట్ అవుతుందో అంత మార్జిన్ కానీ అది యాడ్ చేసుకొని మీరు అమ్ముకుంటారు. కానీ లాస్ట్లో ఎప్పుడు అమ్మొద్దు. ఓన్లీ కాస్ట్లో మీరు 10 రూపీస్ కొని 10 రూపీస్కి అమ్మడం అయితే అలా చేయొద్దు. సో దాని తర్వాత ఏంటి అంటే దాని తర్వాత కాంపిటేటివ్ ప్రైజింగ్. కాంపిటేటివ్ ప్రైజింగ్ ఏంటి అంటే, అసలు కాంపిటీటర్స్ ఈ ప్రోడక్ట్ని ఎంతకు అమ్ముతున్నారు, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ప్రైజింగ్ని సెట్ చేసుకుంటారు అనమాట. సో కాంపిటీటర్స్ 10,000కి అమ్ముతున్నారంటే మీరు కూడా ఇక ఒక 10,000కి అమ్మొచ్చు అనమాట. ఎందుకంటే చాలాసార్లు కస్టమర్స్ అన్నింటి దగ్గర చెక్ చేస్తారనమాట. సో అన్నింటి దగ్గర చెక్ చేస్తారు కాబట్టి సో మళ్ళీ ఎందుకు అన్నట్టుగా కాంపిటీటర్స్కి తగ్గట్టుగా మీరు ప్రైజింగ్ని సెట్ చేయొచ్చు. ఇది అన్ని ప్రోడక్ట్స్కి ఇలాగే పెట్టాలని కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ ప్రోడక్ట్స్కి ఏ ప్రైజింగ్ పెట్టి మీరు సేల్ చేసుకుంటే బెటర్ అనేది యూ కెన్ డైవర్సిఫై అనమాట ప్రోడక్ట్స్ బట్టి. సో ఇది కాంపిటేటివ్ ప్రైజింగ్. కాంపిటేటివ్ ప్రైజింగ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే స్కిమ్మింగ్ ప్రైజ్ అని ఒకటి ఉంటుంది. ఈ స్కిమ్మింగ్ ప్రైజ్ అంటే ఏంటి అంటే, ప్రైజింగ్ అనేది స్టార్టింగ్లో ఎక్కువ పెడతారు, మార్కెట్ అనేది ఎవాల్వ్ అయ్యే కొద్ది ఏం చేస్తారంటే స్లోగా ప్రోడక్ట్ ప్రైజ్ అనేది చాలా తగ్గించుకుంటూ తీసుకొస్తారనమాట. ఇప్పుడు మీరు ఐఫోన్స్లో చూడండి, లాంచ్ అయినప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది కదా, లాంచ్ అయిన తర్వాత కొన్ని రోజులకు, కొన్ని డేస్, కొన్ని మంత్స్కి వెళ్తున్నప్పుడు ఆ ప్రైజ్ అనేది కొంత తగ్గుతూ వస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చింది అనుకోండి, కొత్త మోడల్, ఇంకా పాత మోడల్ యొక్క ప్రైజింగ్ ఇంకా కొంచెం తగ్గుతుంది అనమాట. సో దీన్ని మనము ప్రైస్ స్కిమ్మింగ్ అనుకోవచ్చు. ఈవెన్ కొత్తలో ఉన్నప్పుడు ఎంతైనా పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా చూడండి, కొత్తగా మార్కెట్లోకి వచ్చిందంటే దాని ప్రైజింగ్ ఎక్కువనే ఉంటుంది. మార్కెట్ కొంచెం ఎవాల్వ్ అయ్యే కొద్దీ దాని ప్రైజ్ అనేది తగ్గుతుంటుంది అనమాట. సో దాని తర్వాత ఏంటంటే ఫోర్త్ ప్రైజింగ్ మెథడ్ ఏంటంటే పెనట్రేషన్ ప్రైజింగ్. దీని గురించి చూడండి. పెనట్రేషన్ ప్రైజింగ్తో మీరు కనుక మార్కెట్లోకి రావాలి, కానీ అదొక ప్రోడక్ట్ కనుక బాగుంటే మీరు 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పెనట్రేషన్ ప్రైజింగ్ అంటే ఏంటి అంటే, మార్కెట్లో అందరికంటే తక్కువ ప్రైజెస్కి మనం తీసుకొస్తాం అనమాట ప్రోడక్ట్ని. తక్కువ ప్రైస్ కంటే అది మనకు లాసే ఆ పర్టికులర్ టైంలో, కానీ దాని తర్వాత ఒకసారి కస్టమర్ అక్వైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఎంతైతే ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైస్కి మళ్ళీ మన ప్రోడక్ట్ని తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా అప్పుడు మనకు ప్రాఫిట్స్ ఇంకా కంటిన్యూ అవుతుంటాయి అనమాట. దీన్ని పెనిట్రేషన్ ప్రైజింగ్ అంటారు. ఈ పెనిట్రేషన్ ప్రైజింగ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మన తెలుగు స్టేట్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో సాక్షి అనే ఒక న్యూస్ పేపర్ వచ్చింది కదా, గుర్తుందా? సాక్షి న్యూస్ పేపర్ ఎలా ప్రమోట్ చేసుకున్నారు వాళ్ళు? 2 రూపాయలకే న్యూస్ పేపర్ ఇచ్చారు. అది కూడా ఏంటి, అన్ని పేజీలు రంగుల్లో, అన్ని కలర్ పేజెసే మళ్ళీ. సో అప్పట్లో ఎలా ఉండేదంటే, ఈ వార్త, ఈనాడు, ఈ పేపర్స్ ఉండేవి, అయితే అన్ని పేజీలు కలర్ పేజెస్ ఉండేటివి కాదు. వీళ్ళు ఏం చేశారు, అన్ని కలర్ పేజెస్ అండ్ 2 రూపీసే. అప్పట్లో ఎట్లా ఉందంటే ఐ థింక్ 3-4 రూపీస్ అలా ఉండే అనుకుంటా ఆ పేపర్, బట్ వీళ్ళు 2 రూపీస్కే తీసుకొచ్చేసరికి అరే తక్కువ ప్రైజు ప్లస్ అన్ని పేజీలు కలర్లో అనేసరికి ఈ ప్రైజ్ ఈ న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఎక్కువ పెరిగినాయి. ఎందుకంటే కాస్ట్ అనేది చాలా తక్కువ కాబట్టి. సో పెనిట్రేషన్ ప్రైజింగ్, సబ్స్క్రిప్షన్స్ అంతా పెరిగిన తర్వాత, కస్టమర్స్ అక్వైర్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా అన్ని పేపర్స్ ఎంతైతే రేట్ పెట్టారో వీళ్ళు ఆ రేట్కే తీసుకొచ్చారు. సో ఇది పెనిట్రేషన్ ప్రైజింగ్ అనేది ఎక్కువ రోజులు పెట్టొద్దు, కొన్ని రోజులు మనం కస్టమర్ అక్వైర్ చేసుకునే దాకా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. పెనిట్రేషన్ ప్రైజింగ్ ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే జియో లాంచ్ అవుతున్నప్పుడు ఎలా తీసుకొచ్చాడు చెప్పండి? అసలు 3 months ఫ్రీగా తీసుకొచ్చాడు కదా, అలవాటు చేసేసాడు. కస్టమర్ అక్వైజేషన్ చాలా క్విక్గా అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది. 3 months ఫ్రీ అంట. అప్పుడు నెల రోజులకి 1 GB వాడుకుంటున్న సమయంలో రోజుకు 1 GB, 1 GB అనేసరికి ఇంకా ఎక్కువ అని, ఇంకా డిజిటల్ కన్జంప్షన్ ఎక్కువ పెరగడం కావచ్చు, కస్టమర్స్ ఎక్కువ రావడం జరిగింది. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు, ప్రైజెస్ని ఇంకా కొంత అఫోర్డబుల్గా పెట్టగలిగారు అనమాట, తక్కువ ప్రైస్కే.
సో జియో రావడంతో వేరే టెలికాం కంపెనీస్ అనేవి అవి ఇక చాలా కష్టమైనవి, కొన్ని ఎగ్జిట్ అయిపోయాయి కూడా మన ఇండియా నుంచి. సో జియో ఇప్పుడు మనం ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే అది టాప్ అనమాట. అది వాడిన ప్రైజింగ్ స్ట్రాటజీ ఏంటి ఇనీషియల్గా అంటే పెనిట్రేషన్ ప్రైజింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఐదవ ప్రైజింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే ఇది వాల్యూ బేస్డ్ ప్రైజింగ్. వాల్యూ బేస్డ్ ప్రైజింగ్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్ యొక్క వాల్యూని బట్టి మనం ఎంతైనా పెట్టవచ్చు అనమాట. ఎంత పెట్టైనా సేల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వాల్యూని బట్టి మనం వీఆర్ డిసైడింగ్ ద ప్రైస్ అనమాట. ఈ యొక్క ప్రైస్లో ఇప్పుడు యాపిల్ ల్యాప్టాప్స్ తయారు చేస్తుంది, మ్యాక్బుక్ ఎయిర్ అని, మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రోస్ వాళ్ళు అని ఒక 2 వేరియంట్స్లో అమ్ముతారు. వాటి కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎక్స్పెన్సివ్ కానీ ప్రోడక్ట్ ఎప్పుడైతే సుపీరియర్గా ఉంటుందో, ప్రోడక్ట్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు వాల్యూ బేస్డ్ పైన అమ్ముతారు అంతే తప్ప సో నీ దానికంటే వేరేది 30,000కి ఉంది దీనికి 2 లక్షలు ఎందుకు అని కస్టమర్ కంపేర్ చేయడం అనమాట. వాల్యూ బేస్డ్ ప్రైజింగ్ అంటే అది. ఒకవేళ మీరు ప్రోడక్ట్ కనుక సుపీరియర్ ఉంది అనుకుంటే యూ కెన్ గో విత్ ద వాల్యూ బేస్డ్ ప్రైజింగ్ అనమాట. సో ఇవి నేను మీకు ఈ వీడియోలో ఇచ్చిన 5 ప్రైజింగ్ స్ట్రాటజీస్ అనమాట. మీ రీటైల్ స్టోర్లో ప్రొడక్ట్స్కి ఏదైతే పెట్టాలనుకుంటారో అవి వాటిని మీరు పెట్టుకొని సేల్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రామయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇంకా మీకు తెలిసిన రీటైలర్స్కి కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.